గుడ్ మార్నింగ్ స్టేజ్. నేను ఈ బిజినెస్కి వచ్చే జస్ట్ 13 years అయిందండి. 2012 జనవరి ముందు బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన ముందుగా నాకు ఒక 10 years బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది ఇట్లాంటి ఫీల్డ్లో. కుమార్ సుబ్బయ్య గారు విజయన్ వాళ్ళని మనం అప్రిషియేట్ చేయాలి. 6 నెలలు నన్ను ఫాలో చేసినాడు. 6 months ఎడవకుండా ఫాలో చేసినాడు. ఆయన 6 months ఫాలో చేసినాడు కాబట్టి ఇప్పుడు నేను బిఎంసీ మెంబర్ మీ ముందు ఉండాలి. ఒక్కొక్కసారి ఊరికి జస్ట్ పార్టీ చేసుకుంటాం వాళ్ళని చూస్తున్నాను. బిజినెస్ గురించి అంటే నేను రాన్సార్ అని వస్తున్నాను అంటే ఇట్లాంటి ఒక సిచ్యువేషన్ 6 నెలలు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లా అవుతా ఉంటుంది. నేను ట్రెడిషనల్ బిజినెస్లో ఉన్నాను, బాగానే సెటిల్ అయి ఉన్నాను. ట్రెడిషనల్ బిజినెస్ కూడా బాగానే ఉండింది. నాకు ఆల్రెడీ ఇల్లు ఉండింది, కారు ఉండింది, అన్నీ ఉండింది. కానీ నాకు ఆ ట్రెడిషనల్ బిజినెస్లో ఆ ఇన్కమ్ వచ్చి ఒక 6 నెలలు బాగా వచ్చు, 6 నెలలు టక్ అయిపోతుంది. ఇంటి ముందు కారును డీజిల్కి పెట్రోల్కి డబ్బు ఉంటుంది. ఇది రియాలిటీ నా ట్రెడిషనల్ బిజినెస్. అట్లాంటి ఒక సిచ్యువేషన్లో నేను 2012 జనవరిలో ఎస్టీ స్టార్ట్ చేసినాను. బిగినింగ్లో కొంచెం ఛాలెంజెస్ అయ్యింది. ఏమంటే ఈ 4 స్టేట్లో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు 4 స్టేట్లలో బిజినెస్ డెవలప్ చేస్తున్నాను. ఆంధ్రాలో ఆఫీసే ఉండిందిలే, యావది డిస్ట్రిబ్యూటర్ ఆఫీసే ఉండిందిలే. మళ్ళీ నిదానంగా మేనేజ్మెంట్ ఎన్నికబడినాక సికింద్రాబాద్లో ఆఫీస్ ఓపెన్ చేసినారు. ఆంధ్రాలోనూ ఆఫీస్ ఉండిందిలే, మళ్ళీ మేనేజ్మెంట్ ఆఫీస్ ఓపెన్ చేసినారు. కర్ణాటకలోనూ ఆఫీస్ ఉండింది. నేను స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇంట్లో ఆఫీస్ ఉంది. దాన్ని ఒక మేనేజ్మెంట్ ఎన్నికబడిన తర్వాత ఒక పెద్ద ఆఫీస్ చేసినారు. ఫెంటాస్టిక్ బిజినెస్ డెవలప్ అయింది. ఒక 100 మందికి నేను బిగినింగ్లో బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు 100 మందికి నేను బిజినెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దాంట్లో 98 మంది రిజెక్ట్ చేసేవాడు. 2 మాత్రం ఎస్ అనేవాడు. ఒక 6 నెలల తర్వాత ఆ 2 కూడా ఒక అతను ఉంటాడు. ఇది రియాలిటీ. బిజినెస్ మేము స్టార్ట్ చేసినాడు. కానీ ఈ రోజు ఆ సిచ్యువేషన్ రాకూడదని అదే 100 మందికి మీరు బిజినెస్ చెప్తే గ్యారంటీ 40 మంది స్టేజ్లో వస్తారు. ఆ సిచ్యువేషన్ రాకూడదని ఇట్లా ఒక సిచ్యువేషన్ బిజినెస్ స్టార్ట్ చేసినాను. యాక్చువల్లీ నేను చదివి ఉండేది 8th పాస్ 9th తీసుకునేటాను. దగ్గర ఈ బిజినెస్ లో నేను ఈ రోజు దాకా మోర్ దెన్ 8 crores అర్న్ చేసినాను. వెస్టీజ్ లో దగ్గర 24 కంట్రీలు ట్రావెల్ చేసినాను. 24 కంట్రీస్ ట్రావెల్ చేసినాను. ఈ రోజు నేను వాడటం ఆడి Q3 నా లైఫ్ లో నేను తీసుకున్న 6th కార్ అండి. ఆడి Q3 ఇట్లాంటి కార్ మెయింటైన్ చేస్తున్నాను. ఈరోజు యాన్యువల్ ఇన్కమ్ నాకు యావరేజ్ ఒక సంవత్సరం ప్రతి లాస్ట్ 6 years గా నాకు యాన్యువల్ ఇన్కమ్ నియర్లీ 2 crores వస్తుంది వెస్టీజ్ నుంచి. ఈరోజు నా ఏజ్ 62 అండి. 62 సంవత్సరాలు నా వయసు. నాకు ఒక కూతురు కొడుకు, వాళ్ళు ఇంట్లో బాగుంటారు, ఫైనాన్షియల్ వాళ్ళు కూడా బాగానే ఉంటారు. నాకు వచ్చే టోటల్ ఇన్కమ్ నేను నా భార్య ఇద్దరే ఎంజాయ్ చేస్తాం లైఫ్. అట్లాంటి ఒక లైఫ్ ఇప్పుడు నాకు ఇచ్చిన దృష్టి. పిల్లకాయ కూడా నా దగ్గర వచ్చి డబ్బు ఏం అడిగేది లేదు. నా దగ్గర మిగిలిన డబ్బులు ఏదైనా ఒక అసెట్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. ఇది రియాలిటీ అండి. ఇట్లా ఎవరి కాలం వస్తుంది, ఎట్లా రీచ్ అవ్వచ్చు. కానీ నిలబడాలి. వెస్టీజ్ నిలబడాలంటే ఒక 5 to 6 years మీరు స్ట్రాంగ్గా నిలబడినారంటే మీ లైఫ్ 180 degrees చేంజ్ అవుతుంది. వెల్కమ్ టు వెస్టీజ్. థ్యాంక్ యూ. సూపర్.